ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, దీంతో పాటుగా విష్ణువుని ఎటువంటి పువ్వులతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నివేదన చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి, రాత్రి 9:30 వరకు. నక్షత్రం మృగశిర, రాత్రి 7:35 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు ఆలోచన చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు అనేవి పెడుతూ ఉండాలి. దీంతో పాటుగా వీరికి కొంతవరకు ప్రయాణాలుండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార పరంగాను అలాగే ఉద్యోగ పరంగాను కూడా కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. వీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు ఒత్తిడి అనే దానికి గురవుతూ ఉంటారు. మీరు గనక రుణం తీసుకుని ఉంటే ఆ రుణం ఇచ్చిన వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు ఈరోజు విష్ణుమూర్తిని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వీరు కూడా పొదుపు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అనవసరపు దుబారా ఖర్చులు చేయకుండా నియంత్రించుకోవాలి. సంతానము గురించి, వారి యొక్క విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటుగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రాశివారు ఈరోజు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక వ్యాపారస్తులు కూడా కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు నిరుత్సాహంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ విషయాలలో కొంతవరకు నిరుత్సాహంగా ఉంటారు గనక వారికి సంబంధించి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీరు రుణం గనక తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన కొంతవరకు మీరు అధికారం తెచ్చుకుంటారనే చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు కొంతవరకు శ్రమకి గురవుతూ ఉంటారని కూడా మనం చెప్పుకుంటున్నాం.
వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వారికి వృత్తిపరంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, డాక్టర్లని కలవడం కానీ ఇలాంటి విషయాలు కొంతవరకు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కృష్ణుణ్ణి ఎర్రని చేమంతులతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన వారికి అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణాల వలన కొంతవరకు శారీరకపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చెయ్యని పనులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యము, విద్య గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవాలని సూచిస్తున్నాం. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క పెట్టుబడుల గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు విష్ణుమూర్తిని కనకాంబరాలతోటి పూజించి వివిధ రకాల ఫలాలను నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వారి కుటుంబం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, దీంతో పాటు ఆస్తిపాస్తుల గురించి కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు ఒత్తిడికి గురవుతారని చెప్పుకోవచ్చు. అనుకుంటున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేయాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. వాదోపవాదాల జోలికి గనక వెళితే తప్పనిసరిగా ఇబ్బంది పడతారని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడంతో పాటు వారి వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీనారాయణులను మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన ఆరోగ్యము సహకరిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు అనుకున్న ప్రతి పనిలోనూ కొంతవరకు నిరాశగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు ఆశించినట్టుగా పూర్తి కాకపోవటం వలన కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులు మాత్రం తొందరపడి వారి ఉద్యోగం నుంచి విరమించుకునే ప్రయత్నం చేయకూడదు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం వారి చేతిలో ఉద్యోగం లేకుండా ఉద్యోగం మానేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారు తీసుకుంటున్న నిర్ణయాల గురించి వారి యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు అనంత పద్మనాభుడిని పారిజాతాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి,
అలాగే వారి యొక్క కుటుంబం గురించి, దీంతోపాటు వారి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగంలో మంచి మార్పులు ఉండటం, అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితోటి కనుక మీరు వ్యాపారం చేస్తూ ఉంటే అందులో కూడా మంచి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒక మాట మీదకి నిలబడటం, అలాగే ఆ మాట ప్రకారంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భీష్మ ఏకాదశి సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుణ్ణి ఎర్రని గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ప్రతి పని మీద కూడా 1-2 సార్లు మీరు విశ్లేషించుకొని ఆ తర్వాత మాత్రమే ఆ పని వైపు మీరు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఏ పని చేద్దామన్నా కూడా కొంతవరకు బద్ధకం అనేది చూపిస్తూ ఉంటారు. లేకపోతే ఆ పనులని వాయిదా వేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను చూపించాలి. వృత్తి సంబంధంగా పోటీతత్వ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం కొంతవరకు మీకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అవసరము. ప్రయాణాలుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు సీతారాములను చేమంతులతోటి పూజించి అటుకుల పాయసం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అనుకున్న పనులు సానుకూలంగా నెరవేరుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారి విద్యార్థులకి అలాగే మీ యొక్క సంతానానికి ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మాత్రం కొంత వీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా వారు అనుకుంటున్న పనులు కొంత వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు గనక తీసుకొని ఉంటే రుణం ఇచ్చిన వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశం కానీ, లేదా వారు మీ పైన కొంతవరకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కానీ, లేదా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులలోకి తోసిపుచ్చే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక కొంతవరకు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి మాత్రం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. భీష్మ ఏకాదశి సందర్భంగా ధనుర్రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి పానకము నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ పూర్తవటంతో పాటు ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు కొత్తగా వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా కొంతవరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులు గనక వ్యాపార పరంగా కొంతవరకు ఆర్థికంగా వీరు గనక రుణ సహాయం కోరుతూ ఉంటే ఆ సహాయం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.
పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరితోటి విభేదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. భీష్మ ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు సీతారాములను సన్నజాజులతోటి పూజించి పానకం వడపప్పు నివేదన చేయటంతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ పరంగా కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడానికి కొంతవరకు నిరాకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొంతవరకు ఇబ్బందులు ఉండటం కానీ, లేకపోతే మీరు మారిన ఇల్లు మీకు కొంత ఇబ్బందిని కలగజేస్తుంటుందని కూడా చెప్పుకోవచ్చు. సంతానము వారి యొక్క విద్య, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే గోచరించటం లేదు. ఉద్యోగ పరంగా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటము, వ్యాపార పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఆర్థికంగా కూడా వీరికి కలిసి వస్తుందని మనం భావిస్తున్నాం. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగం చేస్తున్న చోట వాదోపవాదాలు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు పనిచేస్తున్న చోట మీరు గనక కొత్తగా స్నేహితుల్ని గనక చేసుకొని ఉంటే వారితోటి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు విష్ణుమూర్తిని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఆటంకాలు తొలగిపోయి మంచి పేరు ప్రతిష్టలు సిద్ధిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కొంత శ్రమ అనేది అధికంగా ఉన్నా కూడా సమయానుకూలంగా పనులు పూర్తి చేయటం వలన ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామి వలన మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. వారి వలన మీకు ఆర్థికపరమైన మంచి మార్పులు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా మంచి అనుకూలతతో పాటు వ్యాపారాభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అలాగే అధికమైన బరువు బాధ్యతలను వీరు చేపట్టాల్సిన అవసరం కూడా గోచరిస్తోంది. ప్రతి పని కూడా వీరు కొంతవరకు ఆలోచనతోటి అడుగు ముందుకు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. భీష్మ ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుని ఎర్రని గులాబీలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఆర్థికమైన స్థితిగతులలో మార్పు రావటంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సిద్ధిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.